హలో! బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఏమైంది సౌజన్య? లాస్ట్ వీక్ స్టోరీ ఏమైంది అంటారా? యెస్. లాస్ట్ వీక్ చేయలేకపోయా స్టోరీ. లాస్ట్ వీక్ వాజ్ వెరీ టఫ్ అండి. బిట్టు వాజ్ సిక్. పాపం వైరల్ ఫీవర్ వచ్చుండే. సో చాలా చాలా ఇబ్బంది అయింది. సో నాకు కూడా అంత బాగా అనిపించలేదు. సో నేను స్టోరీ చెప్పలేకపోయాను. ఐఎమ్ సారీ ఫర్ దట్ గ్యాప్. ఇప్పుడు వాడు సెట్ అయ్యాడు. హిజ్ ఓకే నౌ. అండ్ యా, వైరల్ ఫీవర్ కాబట్టి వీక్నెస్ అది ఉంటుంది. స్లోలీ దాని నుంచి బయటకు వస్తున్నాడు. సరే, ఈ విషయాలన్నీ అట్లుంటే ఇవాళ వచ్చేసాను మీతో ఒక మంచి స్టోరీ, ఒక బుజ్జి స్టోరీ. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా నచ్చిందండి స్టోరీ. చాలా చిన్న స్టోరీ, చెప్పిన తర్వాత ఇంతేనా అంటారు, బట్ అందులో ఉన్న వాల్యూ తీసుకోవాల్సింది నిజంగానే చాలా ఉంటుంది. మనలో చాలామందికి డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. సరే, విషయానికి వచ్చేస్తా. అనగనగా ఒక ఊళ్ళో ఒక మామూలు ఒక ఊరు, ఒక కూరలతను మనకి రోడ్ పైన ఈ బండి వేసి కూరలు అమ్ముతూ ఉంటారు కదా, అట్లా కూరలు అమ్ముకుంటూ ఉంటాడనమాట. అయితే ఒక ఇంటి దగ్గర అవుతాడు. ఆమె వచ్చి బేరమాడుతూ ఉంటుంది, తీసుకుంటూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 200-300 రూపీస్ వర్త్ కూరగాయలు కొంటుంది. కొన్న తర్వాత ఒక ఇష్యూ మీద వాళ్ళిద్దరి మధ్య మాట జరుగుతుందనమాట. ఆమెమో ఇవ్వమంటుంది, ఇతనేమో వద్దంటాడు. అట్లా మాట పెరిగి అది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ స్థాయికి వెళ్ళిపోయి, తీసుకోమా లేకపోతే పో అని చెప్పేసి అనేదాకా వెళ్తుందనమాట. ఆమె వెంటనే కూరలన్నీ వదిలేసి వెళ్ళిపోతుంది అనమాట చికాగ్గా. అయితే దూరంగా వాళ్ళ ఇంటికి కొంచెం ఇంకో జరంత దూరంలో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర ఒక ఆవు, ఒక చిన్న లేగ దూడ ఉంటాయన్నమాట. ఈ కూరలతను బండి తోసుకుంటూ వెళ్తూ మంచి ఫ్రెష్ ఆకుకూరలు ఉంటాయి కదా, పాలకూర, కొత్తిమీర, ఇట్లాంటివన్నీ మంచి ఫ్రెష్వన్నీ తీసుకెళ్ళి గోమాతకి పెడతాడనమాట. ఆ చిన్న లేగ దూడకి పెట్టి వెళ్తూ ఉంటాడు. ఇదంతా కొంచెం దూరం నుంచి ఒక ఆయన అబ్జర్వ్ చేస్తాడనమాట. ఆయన ఇదంతా చూసిన తర్వాత ఇంక ఉండబట్టలేక గబగబా వస్తాడు అతని దగ్గరికి. ఓ అబ్బాయి ఉండు అని చెప్పి వచ్చి, ఇప్పుడు ఆమెతో ఇతనికి ఆర్గ్యుమెంట్ ఎందుకైంది అంటే, కూరలు ఇన్ని కొన్నాను కదా, నాకు కొత్తిమీర కరివేపాకు ఫ్రీ ఇవ్వని చెప్పి అడుగుతుంది. ఇతను నో అంటాడనమాట. అక్కడ మాట పెరిగి అది ఆర్గ్యుమెంట్ అయ్యి మొత్తం ఆమె కూరలన్నీ వదిలేసిపోతుంది అనమాట. అయితే ఈయన అడుగుతాడు, నువ్వు జస్ట్ కొత్తిమీర కరివేపాకు ఫ్రీ ఇవ్వమన్నందుకు నువ్వు ఆమెకి ఇవ్వకుండా ఒక 300 రూపాయలు బిజినెస్ వదిలేసుకున్నావు, అంటే నీకు వచ్చే డబ్బులు వదిలేసుకున్నావు. ఇటేమో ఆ ఆవుకి దూడకి తీసుకెళ్ళి మంచి ఫ్రెష్ ఆకుకూరలు వెళ్ళి తీసుకెళ్ళి పెడుతున్నావు. అదేదో ఆమెకే ఇస్తే నీకు డబ్బులు కూడా వచ్చుండేవి కదా అని చెప్పి, ఎందుకు అట్లా చేసావు అని అడుగుతాడు. అప్పుడు ఆ కూరలు అతను చెప్తాడనమాట, సార్ నేను ఆమెకి ఇచ్చున్నా, ఆమె ఏదో నా కోసం రోజు కూరల అబ్బాయి వస్తాడు, కూరలు అతను వస్తాడు అని చెప్పి నా కోసం ఏం కాచుకొని కూర్చోదు. బట్ ఈ ఆవు రోజు నేను ఆవుకి కూరగాయలు పెడతాను, నా కోసం రోజు వెయిట్ చేస్తూ ఉంటుంది, నా కోసం రోజు చూస్తుంది, ఎప్పుడు వస్తాడు, నాకు ఎప్పుడు తినిపిస్తాడు అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి కదా సార్ మనం ఏదైనా పెట్టాల్సింది. వాళ్ళు మన దగ్గర కాకపోతే ఎవరి దగ్గరైనా కొనుక్కుంటారు. బట్ మన కోసం చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి దానం చేయడం మంచిది కదా అని చెప్పి, ఎంత రియలిస్టిక్గా, ఎంత మనకి పెద్దవాళ్ళు చెప్పారండి. ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే మనం చెప్పుకుంటున్న మోరల్ స్టోరీస్లో అన్ని మోరల్స్ కూడా మనం ఎప్పుడప్పుడు విన్నవే, మనకి పెద్దవాళ్ళు చెప్పిన మాటలే. సో అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, పెద్దవాళ్ళు ఏ విషయాలు ఊరికే చెప్పరు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్టోరీలో కూడా అపాత్రదానం చేయకూడదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. చిన్నప్పుడు కొంతమంది వినే ఉంటారు, మేబీ ఈ జనరేషన్ పిల్లలు ఎవరికి తెలియకపోవచ్చు. బట్ అందరూ అంటే దానం చేయడం మంచిది అని చెప్పి అంటారు కదా, బట్ అపాత్రదానం చేయొద్దు అంటారు. అంటే అవతల పర్సన్ మనం వీళ్ళకి ఏదైనా దానం చేస్తున్నాము అంటే ఆ పర్సన్ దీనికి సూటబుల్లా కాదా అని 1-2 సార్లు ఆలోచించి దానం చేయాలట. అప్పుడే మీరు దానం చేసిన ఫలితం కూడా దక్కుతుంది అంటారు. సరే, ఫలితం దక్కడం మాట పక్కన పెడితే, నిజంగా నీడ్లో ఉన్న వాళ్ళకి, నిజంగా నీడీ పీపుల్కి దానం చేయడం వల్ల మీకు చేశానన్న సంతృప్తితో పాటు వాళ్ళ అవసరం తీరింది, వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంట్ అప్పటికి అర్జెంట్ నీడ్ ఏదైతే ఉందో, ఆ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయింది. సో ఖచ్చితంగా మీరు చేసిన పని ఎవరికో ఉపయోగపడింది అన్న ఒక
ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే అవసరం లేని వాళ్ళకి నిజంగా మీరిచ్చింది తీసుకునే ఆ తగిన స్థాయి లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి దానం చేయడం వల్ల యూజ్ ఉండదండి. లైక్ ఈ స్టోరీలో ఎట్లయితే ఆ కూరగాయలు ఆమె బేరమాడి అవి ఫ్రీగా ఇమ్మంటే ఇవ్వకుండా వెళ్ళిపోయాడు కదా, నిజంగానే ఆమెకి ఇవ్వడం వల్ల కూడా పెద్దగా ఫాయిదా ఏం లేదు. బట్ వేరేజ్ ఆ గోమాతకి పెట్టడం ద్వారా నిజంగానే తన కోసం వెయిట్ చేసేది, రోజు వెయిట్ చేస్తుంది, నా కోసం ఎవరో వెయిట్ చేస్తారు, నేను వాళ్ళకి తినిపించాలి అన్న ఒక ఇది ఇతను కూడా ఉంటుంది వెజిటబుల్ సెల్లర్కి. లైఫ్లో ఎప్పుడైనా సరే మీకు ఏదైనా ఇవ్వాలనిపించినా 1కి 2 సార్లు ఆలోచించండి. ఈ దానం లేదా నేను ఇస్తున్న ఇది తీసుకోవడానికి అవతల వాళ్ళు క్వాలిఫైడా కాదా, అర్హులా కాదా, నేను తగిన వాళ్ళకి ఇస్తున్నానా లేదా అని 1కి 2 సార్లు ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నా, పెద్దవాళ్ళు చెప్పినట్లు అపాత్ర దానం తగదు. సో ఎప్పుడైనా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి అప్పుడే దానం చేయండి. అప్పుడే మీకు ఆ దానానికి కరెక్ట్ ప్రతిఫలం దక్కుతుంది. అండ్ అవతల వాళ్ళకి కరెక్ట్గా మీరు నిజంగా అవసరమైంది దానం చేసిన వాళ్ళు అవుతారు. చాలా చిన్న స్టోరీయే, బట్ చాలా మంచి వాల్యూ అనిపించింది నాకు. పిల్లలకి నేర్పించండి ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం చాలా ఈజీగా ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఏంటంటే అన్నీ అవైలబిలిటీ ఉంటున్నాయి కాబట్టి దేని వాల్యూ పెద్దగా తెలియట్లా. సో ఎవరికైనా ఏదైనా ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు, ఏదైనా దానం చేసేస్తూ ఉంటారు. దానం చేయడం ఈజ్ గుడ్, బట్ అది కరెక్ట్ వాళ్ళకి ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. పిల్లలకి ఇలాంటివన్నీ నేర్పించండి. అండ్ ఎస్, ఎప్పుడూ చెప్పేదే, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. అండ్ ఇంకేం చెప్దాం అనుకున్నాను, జాగ్రత్తగా ఉండండి, బయట చాలా వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లవ్డ్ వన్స్. మనకి కరోనా నేర్పించింది కదా హ్యాండ్ వాష్. ఆ హ్యాండ్ వాష్ మాత్రం రెగ్యులర్గా మీ లైఫ్లో ఒక పార్ట్ చేసేసుకోండి. చాలా చాలా ఇన్ఫెక్షన్స్ నుంచి మీరు దూరంగా ఉండొచ్చు దానివల్ల. అండ్ ఎస్, ఇవాల్టి ముచ్చట ఇదే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చెప్పాను కదా, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. అండ్ ఎస్, నాకు చెప్పండి, మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి అంటే అవసరం లేని వాళ్ళకి దానం చేసి మీరు హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? అరే వీళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళకి ఇచ్చినా బాగుంటుండే కదా, వాళ్ళకి కదా దీనికి నిజమైన అవసరం అని చెప్పి మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. అండ్ ఈ స్టోరీ షేర్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా మీరు షేర్ చేసిన మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరికైనా కూడా ఇది నచ్చే అవకాశం ఉంటుంది. సో ఎస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.